హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ 1 కోర్స్ పార్ట్ 7. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ 6 పార్ట్స్ కంప్లీట్ చేసి 7th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకా చూడకపోతుంటే బేగా వెళ్ళి చూసాను అబ్బా. జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ 1 కోర్స్ మన ఛానల్లో స్టార్ట్ చేసాం. అండ్ ఇది ఒక్క కోర్స్ కంప్లీట్ చేసే చాలు మీరు ఎటువంటి కోడింగ్ రౌండ్ అయినా సరే మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ ఎటువంటి టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా సరే మీరు ఏ కోడింగ్ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం ఈ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దానికి కొంచెం ఎగ్జాక్ట్గానో అది ఎలా యూజ్ అవుద్ది, ఎందుకు ఒక డీజెటీలో ఎగ్జాంపుల్ కూడా తీసుకుని అంత బాగానే ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో చాలా మై ఫేవరెట్ కాన్సెప్ట్ అదే అరే సురేష్, హరే రమేష్, అరే అర్థమవుతుందా? అరే. సో ఈ అరేస్ అనేది ఏంటి అసలు చాలా ప్లేస్లో వింటాం మనం లిటరల్గా అప్పుడప్పుడు మీ మెటీరియల్ అయిపోద్ది అరేస్ అనే కాన్సెప్ట్. సో అలాంటి ఒక కాన్సెప్ట్ చాలా చక్కగా అసలు ఏంది, ఇది అసలు ఎందుకు వచ్చింది, ఇది లేకపోతే ప్రాబ్లం ఏంది, అండ్ ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ని యొక్క సొల్యూషన్ కనుక్కుంది, అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా హోంవర్క్ కూడా ఇద్దాం. ఇంక వీడియో అయితే ఇంక స్టార్ట్ చేసేద్దాం. బట్ స్టార్ట్ చేసింది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతుంటే బేగా చేసుకోండి అబ్బాయి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అంతా కూడా ఫ్రీగా ఇస్తాను. ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ దానికి బదులుగా జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇంతమంది ఫ్యామిలీ గ్రో అవుతుంటే కొద్దిగా గొప్ప ఇంకా ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి మోటివేషన్ వస్తుంది. అండ్ అన్నిటికన్నా ముందు వీడియో కూడా ఒక మంచి లైక్ చేయండి. సో దట్ ఇంకా ఎక్కువ మంది దగ్గరికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? ప్లీజ్ మీరు నాకు డబ్బులు ఇవ్వడం పర్లేదు తప్ప అట్లీస్ట్ నాకు గురు అవ్వడానికి కాస్త హెల్ప్ చేస్తే సరిపోద్ది. ఓకే? సో అది మీరు ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేమని ఏం చెప్పట్లేదు. జస్ట్ ఇది ఒక వీడియోకి ఒక్క లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్ చేయండి చాలు. అండ్ నీ ఫ్రెండ్లో ఒక్కడికైనా సరే వీడియో హెల్ప్ అవుద్ది అనుకుంటే ప్లీజ్ వాడికి కూడా షేర్ చేయి. డెఫినెట్గా వాడు కూడా బాగుపడతాడు, నువ్వు ఎలాగో బాగుపడుతున్నావు కదా. సో ఓకే, ఇంతకు మించి బేరాలు లేవమ్మా, డైరెక్ట్గా ఇంక మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో బ్రో. సో ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ అరేస్, అసలు అరేస్ అంటే ఏంది కాస్త డెఫినేషన్ చదువుదాం పదండి. సో డెఫినేషన్ ఏంటంటే అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ సెపరేట్ వేరియబుల్స్ ఫర్ ఈచ్ వాల్యూ. ఏదో అర్థమై ఉంటుంది అందరికి కూడా, కొద్దిగా పోయిన మొత్తం కాకపోయినా ఏదో కొద్దిగా అర్థమై ఉంటుంది. ఓకే, సో లెట్స్ డైవ్ డీప్. అసలు ఏంది ఆ ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది? ఓకే, తెలుగులో కూడా కాదు, ఇది ఇంగ్లీష్లో రాస్తుంది ఏదో. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు జస్ట్ థింక్ అబౌట్ ఎ సినారియో దట్ నీకు యూజర్ అనేవాడు ఒక నెంబర్ ఇస్తున్నాడు. ఓకే, యూజర్ అనేవాడు ఒక్క నెంబర్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ నెంబర్ని నువ్వు స్టోర్ చేసుకోవాలి, ఫ్యూచర్లో వాడుకుంటావు. ఓకే, ఏమని రాస్తావు ఆ నెంబర్ పేరు? లెట్ సపోజ్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్స్ నేమ్ as నం1. ఓకే, నంబర్ 1 అని పేరు పెట్టుకున్నావు. ఓకే, సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఒక నెంబర్ కాదు 2 నెంబర్లు ఇస్తాడు. ఓకే, యూజర్ అనేవాడు ఒక నెంబర్ కాదు 2 నెంబర్లు ఇస్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఓకే, నం2 అని పెడతాం, అవునా కదా? యూజర్ అనేవాడు 10 నెంబర్లు ఇస్తున్నాడు. ఓకే, ఏముంది సర్లే, మనకు పేషెన్సీ లెవెల్ ఎక్కువ, నం3 నం4 అలా నం10 అని రాస్తాం, అవునా కదా? ఓకే, పద్ధతి. ఓకే, యూజర్ అనేవాడు ఇప్పుడు 100 నెంబర్లు ఎత్తున్నాడు, ఏం చేస్తావు? యూజర్ అనేవాడు కాదు, నీకు బేసిక్ ఇప్పుడు 100 నెంబర్లు ఉన్నాయి. 100 నెంబర్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఆ డిఫరెంట్గా వాల్యూస్ ఉన్నాయి. అది నువ్వు స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ అదే 100 నెంబర్లు ఉన్నాయి, స్టోర్ చేసుకోవాలి. నువ్వు ఎలా స్టోర్ చేస్తావు? ఇప్పుడు ఎక్కడ వరకు రాయడమే దోల తీరుతుంది, ఆ విషయం నీకు తెలుసు. 100 అంటే నం1 నం2 నం3 నం100 అని రాస్తావా? అక్కడ వరకు వెళ్తావా అనేది క్వశ్చన్. నువ్వు చేస్తావా? ఐ నో ఆన్సర్ నో అని అంటావని, బట్ వేరే ఆప్షన్ ఏముంది? వేరే ఆప్షన్ ఏముంది? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఒక చిన్నది ఆలోచించు. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? క్లాస్లో ఒక ప్రతి ఒక్క స్టూడెంట్ది మార్క్స్ స్టోర్ చేయాలి. ఇప్పుడు మనం ఓకే, క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా మార్క్స్ స్టోర్ చేయాలి. అప్పుడు టీచర్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుంటే ఫస్ట్ ఏమి ఇస్తాడు? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తాడు, అవునా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక 60 రాస్తుంది. ఇప్పుడు ఆ 60 మెంబర్స్ యొక్క మార్క్స్ కూడా మనం స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేస్తావు? అంటే ఇప్పుడు స్టూడెంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 60 మార్క్స్, స్టూడెంట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 30 మార్క్స్, స్టూడెంట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 90 మార్క్స్. అలా స్టూడెంట్ 60 వరకు స్టోర్ చేస్తావా? లేదు. సో ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే 1 2 3 4 అన్ని ఫీల్డ్స్ అయితే డేట్కి ఇలా పేర్లు రాసుకోగలం, కానీ ఎక్కువ ఫీల్డ్స్ కావాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎక్కువ వేరియబుల్స్ అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తావు? అప్పుడే మనం వాడే కాన్సెప్టే అరేస్ అనేది ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందంటే చాలా సింపుల్. ఇదేం చేస్తుందంటే నం1 నం2 నం3 అని 100 క్రియేట్ చేసుకోకు, ఒకే ఒక వేరియబుల్ క్రియేట్ చేయి, ఒకే ఒక్కటి. అండ్ ఒకే ఒక వేరియబుల్ పేరు స్టూడెంట్స్ అని నీకు నచ్చిన పేరు ఇచ్చుకో, ఎవడేం అడగడు. అండ్ ఈ స్టూడెంట్స్లో ఇప్పుడు ఎలా సేవ్ అయి ఉంటాయి తెలుసా? ఇప్పుడు స్టూడెంట్స్ ఒక వేరియబుల్ పేర్లు ఇప్పుడు మార్క్స్
30 ఒకటి 60 ఒకటి ఇలా ఉన్నాయనుకో, ఇప్పటివరకు ఏముంది, ఒక్కొక్క వేరియబుల్కి వాల్యూ ఇది, ఒక్కొక్క వేరియబుల్కి వాల్యూ ఇది, ఒక్కొక్క వేరియబుల్కి వాల్యూ ఇది, అలా స్టోర్ చేస్తాను. అవునా, ఒక్కొక్క వేరియబుల్కి వాల్యూ ఇది, ఒక్కొక్క వేరియబుల్కి వాల్యూ ఇది. ఎందుకంటే ఇప్పుడు 60 మార్క్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు 60 మంది స్టూడెంట్స్ది మార్క్స్ ఉన్నాయి, 60 వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. డెఫినెట్గా ఒకటి ఆలోచించు. ఇప్పుడు ప్రతి మార్కు కూడా డిఫరెంట్ లొకేషన్లో, అంటే ఇప్పుడు మెమరీలో డిఫరెంట్ ప్లేసెస్ స్టోర్ అయ్యి ఉండాలి. అవునా కదా, వేరే ఆప్షన్ ఉందా? లేదు. ఎందుకంటే 60 మంది కూడా నీకు అవసరం, డేటా కావాలి. 60 మంది స్టూడెంట్స్ది నీకు డేటా కావాలి. నీకు అన్ని హఠాత్తుగా 30 స్టూడెంట్స్ మార్క్స్ ఎంత, అంటే 30th స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంత నీకు వెంటనే తెలియాలి. అవునా, 60th స్టూడెంట్ మార్క్స్ ఎంత నీకు వెంటనే తెలియాలి. అందుకే కదా నార్మల్గా నమ్ 1 నమ్ 2 నమ్ 3 నమ్ 5 వాడుతూ, ఇప్పుడు నమ్ 10 నమ్ 60 వరకు వాడామనుకో, నమ్ 30 అనేది ఏంది, 30th స్టూడెంట్స్ మార్క్స్. అవునా, నమ్ 60 అంటే ఏంది, 60th స్టూడెంట్ మార్క్స్. సో ఏంటంటే ప్రతి మార్కు కూడా డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అయి ఉండాలి. అవునా కదా. సో దెన్ అప్పుడే మనం ఆ యొక్క వేరియబుల్ పేరు తెలిసింది అనుకోండి, ఆ మెమరీ లొకేషన్ ఒక వేరియబుల్ పేరు, వెంటనే ఆ వేరియబుల్ పేరుతో ఆ యొక్క వాల్యూని యాక్సెస్ చేయగలరు. సో బట్ ఈ అరేస్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీ దగ్గర ఉన్న డేటా కొద్ది గొప్ప రిలేటెడ్లో ఉన్న డేటా అనుకో, అంటే ఇప్పుడు రిలేటెడ్ లేకపోయినా బట్ జస్ట్ చెప్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు అన్ని స్టూడెంట్స్ డేటానే కదా, అన్ని స్టూడెంట్స్ డేటానే. సో వీడేం చెప్తున్నాడంటే, స్టూడెంట్స్ అన్న ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నావు కదా, ఇటు సింపుల్గా 60 వేరియబుల్స్ క్రియేట్ చేయకు, ఒకే వేరియబుల్ దాని పేరు స్టూడెంట్స్, అందులో ఇలా డబ్బాలు గీసి అందరి మార్కులు ఇచ్చి పడి 30 40 50 60 అర్థమైందా, 70 అర్థమైందా. దీని మీనింగ్ ఏంటో తెలుసా, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఈ స్టూడెంట్స్ అనే ఒక వేరియబుల్లో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, ఓకే అంటే ఒకే ఒక్క వేరియబుల్లో నువ్వు ఇన్ని వాల్యూ స్టోర్ చేసుకున్నావు, ఇన్నే కదా, ఇన్ని స్టోర్ చేసుకోవచ్చు, 100 స్టోర్ చేసుకోవచ్చు, 1000 స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు క్వశ్చన్ రావచ్చు, అంటే ఇప్పుడు బేసిక్గా నీకు ఒక పాయింట్ అయితే అర్థమైంది ఏంటంటే, మనం ముందులాగా అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయం. ఓకే, ముందులాగా అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయం, ఒకే ఒక వేరియబుల్లో నచ్చిన మొత్తం ఎన్ని నెంబర్లు కావాలో అన్ని నెంబర్లు స్టోర్ చేయగలం. అర్థమవుతుందా. అది ఎలా స్టోర్ చేస్తుంది ఇంటర్నల్గా కూడా నేను చెప్తాను. ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే వీ కెన్ స్టోర్. ఇప్పుడు నీకు సెకండ్ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇందాక అన్నావు కదా బ్రో, ఏంటంటే ఇప్పుడు నాకు థర్డ్ స్టూడెంట్ ఒక మార్క్స్ కావాలంటే నేను ఎలా యాక్సెస్ చేయాలి, నాకు ఫస్ట్ స్టూడెంట్స్ ఒక మార్క్స్ కావాలంటే ఎలా యాక్సెస్ చేయాలి అంటే అర్థమవుతుందా. నాకు 30th స్టూడెంట్ మార్క్స్ కావాలంటే ఎలా యాక్సెస్ చేయాలి, అవునా కదా, అలా వస్తుంది. సో లెట్ ఫర్ దట్ అది ఆ క్వశ్చన్ కాస్త ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి, అంతలో ఇది మెమరీలో అసలు ఈ అరే అనేది ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం ఉండండి. మెమరీ ఎక్కడైతే డేటా స్టోర్ అవుద్దో అక్కడ అర్థమవుతుంది, అక్కడ ఎలా స్టోర్ అవుద్ది అంటే, ఇక్కడ క్లారిటీగాను మెమరీలో ఇలా అర్థమవుతుంది, కంటిన్యూస్ బ్లాక్స్లో ఇక్కడ నువ్వు నీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 అనుకో, ఎన్ని ఇచ్చాను, ఇది 10 ఉంటాయా, 1 2 3 4 5 6 7 8 9 10 12 మంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 12 మంది. ఓకే, 12 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పావు నువ్వు. సో ఇప్పుడు ఏం చేస్తావంటే బేసిక్గా ఆ 12 మంది స్టూడెంట్స్ది మెమరీలో ఎలా స్టోర్ చేస్తున్నావో తెలుసా. మెమరీ ఎలా స్టోర్ చేస్తున్నావు అంటే, ఇది ఒకటి 10 మార్కులకి, ఇడికి 6, ఇడికి 7, ఇడికి 8, ఇడికి 9, ఇది 10కి 10, 10కి 10, 10కి 9, 8 7 6 5 3, ఇది మార్కులు ఒక్కొక్కటి 10కి. ఓకే, బట్ వీటన్నిటికీ కూడా పేరు ఒకటే, స్టూడెంట్సే. కానీ దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ మార్క్స్ కావాలంటే నేను ఎలా రాసుకోవచ్చు తెలుసా, స్టూడెంట్స్ ఆఫ్ ఇలా పెట్టి 0, స్టూడెంట్స్ ఆఫ్ ఇలా అర్థం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 0 పెడితే, 0 అంటే ఏంటంటే ఇది ఒక ఇండెక్స్ అనమాట. అర్థమవుతుంది, ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడు ఇండెక్సింగ్ అనేది మనకి 0 స్టార్ట్ అవుతాయి. అంటే దీని ఒక ఇండెక్స్ 0, దీని ఒక ఇండెక్స్ 1, దీని ఒక ఇండెక్స్ 2, దీని ఒక ఇండెక్స్ 3, దీని ఒక ఇండెక్స్ 4, అలా 5 6 7 8 9 10 11. అర్థమవుతుంది, 0 స్టార్ట్ అయ్యి 11 వరకు వెళ్తుంది. అర్థమైంది, అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక యూనిక్ వాల్యూ ప్రతి దానికి కూడా. అవును, అర్థమవుతుంది. ఇప్పుడు చాలా సింపుల్ ఆలోచించు, ఒకే వేరియబుల్ పేరులో ఐ డోంట్ థింక్ నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా, చాలా సింపుల్గా ఆలోచించు. ఒకే వేరియబుల్ పేరులో అర్థమవుతుంది, స్టూడెంట్స్ అనే వేరియబుల్ పేరులో నేను ఇవన్నీ కూడా స్టోర్ చేస్తాను. అర్థమవుతుంది, ఇవన్నీ కూడా స్టోర్ చేస్తాను. ఒక్క వేరియబుల్లో ఇన్ని స్టోర్ చేసినప్పుడు నేను ఫెచ్చింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు వీటన్నిటికి కూడా వేరియబుల్ పేరు ఒకటే, బట్ ఏదో ఒకటి యూనిక్గా ఉండాలి. అవునా కదా, ఏదో ఒకటి యూనిక్గా ఉండాలి, సచ్ దట్ ఐ కెన్ కాల్ దట్ పర్టికులర్ వాల్యూ.
అర్థమవుతుందా? ఇప్పుడు 60 మంది ఉన్నారు. ముందు ఎలా చేసేవాళ్ళు? నార్మల్‌గా తాతకాలమైంది నార్మల్ అప్రోచ్ నమ్ 1, నమ్ 2, నమ్ 3, నమ్ 60 వరకు వెళ్ళామనుకో, నీ దగ్గర అన్నిట్లో యూనిక్ ఏంది? అన్నిట్లో యూనిక్ ఏంది? వేరియబుల్ పేరే యూనిక్. ఇంక నేను అడిగేవాడు లేడు. 30 ఇయర్స్ స్టూడెంట్ అంటే నంబర్ 30 నమ్ 30 అవునా? ఇక్కడ వేరియబుల్ పేరు ఒకటే మరి అలాంటప్పుడు ఇంకేదో యూనిక్గా ఉండాలి. సచ్ దట్ వీ కెన్ కాల్ ఇట్. అదే ఇండెక్సెస్. అర్థమవుతుంది? ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ప్రతి దాని ఫస్ట్ నెంబర్కి ఏమో 0, నెక్స్ట్ దానికి 1. సో ఇప్పుడు ఏంటంటే నీకు అంటే ఇప్పుడు 5th నెంబర్ కావాలనుకో, అంటే 1, 2, 3, 4, 5 ఈడి ఒక నెంబరు, అంటే 5వ స్టూడెంట్ ఒక మార్క్స్ కావాలి అంటే నువ్వు సింపుల్గా స్టూడెంట్స్ ఆఫ్ 4 ఇలా యాక్సెస్ చేస్తే సరిపోద్ది. అర్థం? ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదిగో 4 అవుద్ది. అది ఒక ఇండెక్స్ పేరు. అర్థం? అంటే స్టూడెంట్స్ ఆఫ్ 4 అనేది ఏం చెప్తుందంటే ఆ ఇండెక్స్లో, ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? సో నేను లెట్ మీ సమ్మరైజ్. కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నా సార్, డోంట్ వరీ, ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఏంటంటే బేసిక్గా ఇప్పటి వరకు మనం ఒకటి రెండు ఫీల్డ్ స్టోర్ చేయడానికి అయితే డైరెక్ట్గా పేర్లు రాసుకుని నన్ను వేరియబుల్స్ క్రియేట్ చేసాం. బట్ ఏ క్షణం అయితే ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చిందో ఆ క్షణం మనం ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఒకే వేరియబుల్లోనే అన్ని వాల్యూస్ కూడా స్టోర్ చేసుకునే ఆప్షన్ ఉంది. అదే ఎరేస్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు అది మాత్రమే ఇస్తుంది. మరి వేరియబుల్ పేర్స్ ఏమైనప్పుడు నాకు నచ్చింది ఎలా పిలవగలగాలి, నాకు నచ్చిన నంబర్ 5వ దాంట్లో ఏముంది, 6వ దాంట్లో ఏముందో నాకు తెలుసుకోవాలంటే ఏదో యూనిక్గా ఉండాలి. ఇది 5వ దాంట్లో ఉంది, 6వ దాంట్లో ఉన్నది, ఏదో యూనిక్గా ఉండాలంటే అదే ఇండెక్సెస్ ద్వారా ఉపయోగం ఏంటంటే నాకు ఆ పర్టికులర్ దాంట్లో ఏముంది, అది 0 నుంచి స్టార్ట్ అవుద్ది, 1, 2, 3, 4. ఓకే, సో నాకు ఇండెక్స్ ఆఫ్ 0లో ఏముంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏముందంటే ఇండెక్స్ ఆఫ్ 0లో ఏముంది అంటే నీకు చాలా సింపుల్గా ఆలోచించాలంటే ఇప్పుడు వరుసగా 10 డోర్లు ఉన్నాయనుకో, ఇది ఫస్ట్ రూమ్, ఇది సెకండ్ రూమ్, ఇది థర్డ్ రూమ్, ఇది 4th రూమ్, ఇది 5th రూమ్. ఇది ఫస్ట్ రూమే పేరుకి, బట్ దీని నంబర్ మాత్రం 0. అదవుతుంది రూమ్ నెంబర్ 0. ఇది సెకండ్ రూమే, అర్థమవుతుందా? దీని రూమ్ నెంబర్ 1. ఇది థర్డ్ రూమే, బట్ దీని రూమ్ నెంబర్ 2. అర్థమైందా? ఇది 4th రూమే, బట్ దీని రూమ్ నెంబర్ 3. దీని 5th రూమే, ఇది రూమ్ నెంబర్ 4. అర్థమైందా? సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇలా అరే స్టోర్ అయి ఉందనుకో, ఎవడన్నా సరే ఆ ఇంటి ఓనర్ ఇప్పుడు ఏమంటారు 5వ రూమ్లో, అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ రూమ్లో ఎవరున్నారో చూడరా సరే, ఫస్ట్ రూమ్లో ఏ వాల్యూ ఉందో చూడు అని అన్నాడు అనుకో, ఫస్ట్ రూమ్లో ఎవరున్నారో చూడను, నువ్వు ఫస్ట్ రూమ్ అంటే ఇక్కడికి వెళ్తావు, అంటే మొదటి రూమ్లో ఉండు, బట్ దాని రూమ్ నెంబర్ 0. సో అక్కడికి వెళ్ళాలంటే నువ్వు డెఫినెట్గా రూమ్ నెంబర్ 0 కీసే పట్టుకెళ్ళాలి నువ్వు. అవునా కదా? రూమ్ నెంబర్ 0 కీసే పట్టుకెళ్ళాలి. ఫస్ట్ రూమ్ కదని ఇక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది రూమ్ నెంబర్ 1 అయితే దాని మీనింగ్ అయితే సెకండ్ రూమ్ అని. ఓకే, ఇండెక్సెస్ అంటారు దీన్ని. ఓకే, ఐ హోప్ యూఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, జస్ట్ ఇండెక్సింగ్ అనేది జస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ జస్ట్ యూనిక్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ బెటర్. Let me read it again. Arrays are used to store multiple values in a single variable. అర్థమవుతుంది? arrays are used to store multiple values in a single variable instead of declaring separate variables for each value. అర్థమవుతుందా? ఒక్కొక్క దానికి సెపరేట్ వేరియబుల్స్ క్రియేట్ చేసే కన్నా ఒకే వేరియబుల్ క్రియేట్ చేసి మల్టిపుల్ స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? దాని సింటాక్సెస్, ఈ రెండు కూడా సింటాక్సెస్. అర్థమైందా? సింటాక్సెస్. ఓకే, సో సింటాక్సెస్ ఏంది ఇక్కడ మనం చూసుకుంటే ఇలా క్రియేట్ చేయొచ్చు. అంటే సింటాక్స్ ఏంటంటే నేనేం చెప్తాను ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇలా ఇంట్ అంటే ఏంటంటే బేసిక్గా ఎలాంటి నెంబర్స్ మనం స్టోర్ చేయబోతున్నాం అని. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడే నువ్వు నెంబర్ స్టోర్ చేసేస్తాను, ఇది ఆ సింటాక్స్, ముందే నెంబర్ స్టోర్ చేసేస్తాను. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఎన్ని నెంబర్ స్టోర్ చేయాలో చెప్తున్నావు. అంటే అన్ని ఖాళీ మెమరీలో అన్ని ఖాళీ బాక్సులు ఉంచుతున్నావు, బట్ తర్వాత వచ్చి నింపుతున్నావు అని చెప్తున్నావు. ఓకే, అండ్ గుర్తుపెట్టుకో ఏంటంటే ఒక్కసారి ఎన్ అని చెప్పేసాక మార్చుకోలేవు ఎన్నని. ఎందుకంటే ముఖ్యంగా అరేస్లో ఒక ప్రత్యేకత అని చెప్పలేను, కానీ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే అది ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయదు, మెమరీలో కంటిన్యూస్గా స్టోర్ చేస్తుంది. అంటే వాల్యూస్ అన్నీ కూడా అంటే మెమరీలో ఎక్కడ ఖాళీ దొరికితే ఒక్కొక్క వాల్యూ అక్కడక్కడ లేదు. మెమరీ ఒక ఏమంటారు, ఒక క్యూబ్ అనుకో, ఒక క్యూబ్లో ఒక రో మొత్తం అది తీసుకుంటుంది అనుకో, ఒక 3 ఇంటూ ఒక పర్టికులర్ ఇలా రో మొత్తం తీసుకుంటుంది అనుకో, అది ఒక పర్టికులర్ రో ఇదవుతుంది. ఇదంతా ఇంతవరకు మొత్తం రో కాదు, ఇది చెస్ బోర్డ్ ఎంత ఉంటే అందులో ఇంత పర్టికులర్ రో అంతా తీసుకుంటుంది, అది ఇదంతా కంటిన్యూస్గా తీసుకుంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే దాని తర్వాత ఇంకేదో వేరే స్టోరీ ఉంటాయి, ఇక్కడే ఇంకేదో స్టోరీ ఉంటాయి.
ఇది మాత్రం ఇది పర్టికులర్ తీసుకుంటుంది, అందువల్ల దీన్ని పెంచలేవు తగ్గించలేవు. సో డెఫినెట్గా అరేని అంటే బేసిక్గా నీకు రిప్రజెంట్ చేయాలంటే ఎలా ఉందనుకో, ఒక చెస్ బోర్డ్ లాగా, అంటే మెమరీ అందులో డేట్కి పర్టికులర్ అంతా అరే స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా? ఇక్కడ 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 ఇంకేదో వగేరా వగేరా ఉండొచ్చు, ఇది మాత్రం పర్టికులర్ది మాత్రం అరే. దీనివల్ల ఏంటంటే నువ్వు దీని సైజ్ పెంచుకోలేవు తగ్గించుకోలేవు. ఓకే, ఫిక్స్డ్ ఇది. ఓకే, అంటే నీకు అరేస్ పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే ఫ్యూచర్లో ఒకటి వస్తుంది, అదే అరే లిస్ట్ అంటారు. బట్ అది ఇప్పుడు మనం చదవం, అది తర్వాత వస్తుంది. ఓకే, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అక్కడక్కడ తర్వాత వస్తుంది. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం అరేస్ ఆర్ నాట్ చేంజబుల్, ఇట్ సైజ్ ఈజ్ నాట్ చేంజబుల్. అరేస్ కాన్స్టెంట్గా అట్నే ఉంటాయి. వాల్యూస్ మార్చుకోగలవు, అంటే ఇప్పుడు ఎక్కడున్న వాల్యూ మార్చుకోగలవు అంతే కదా. ఇప్పుడు ఈ సైజును నువ్వు పెంచుకోలేవు తగ్గించుకోలేవు, ఎందుకంటే పక్కన ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు పెంచుకోలేవు తగ్గించుకోలేవు. బట్ ఇక్కడున్న వాల్యూని ఎందుకు మార్చుకోలేవు? సో వాల్యూస్ మార్చగలవు, బట్ డెఫినెట్ సైజ్ తగ్గించుకోలేవు. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేసే విధానాలు ఇక్కడ చూడు. ఇలా ఇక్కడ ఇందులో ఇంటీజర్లు, అంటే ఇప్పుడు ఇంటీజర్లో స్టోర్ చేయాలని రూల్ లేదు కదా. ఇక్కడ స్ట్రింగ్ ఉండొచ్చు, క్యారెక్టర్ ఉండొచ్చు, బులియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇంటీజర్ అని రాస్తున్నా. ఇంటీజర్ ఇలా పెట్టి మై నమ్ అంటే ఇక్కడ నేను నచ్చిన పేరు, అరే పేరు, ఒక అరే పేరు. ఇక నెక్స్ట్ ఇలా కర్లీ బ్రాకెట్స్ పెట్టేసి, అర్థం ఇలా కర్లీ బ్రాకెట్స్ పెట్టేసి ఎన్ని నెంబర్లు అన్ని నెంబర్లు రాసుకోవచ్చు. ఓకే, లేదు ఇది నీకు నువ్వే డిక్లేర్ చేసుకున్నావు, లేదు అనుకుంటే యూజర్ ఇస్తాడు, అర్థం యూజర్ ఇస్తాడు అనుకుంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు, మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇంట్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్. ఇక్కడ ఎన్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఎన్ ఏం డిక్లేర్ చేస్తుందంటే ఎన్ని స్పేస్లను ఖాళీగా ఉంచాలి నీ కోసం అని చెప్తుంది. అదొకటి, ఎన్ని బాక్సులు నేను నీ కోసం ఉంచాలి సచ్ దట్ ఆ బాక్సులు నువ్వు వాడుకోగలవు అని. అర్థమైందా? సో ఎన్ అనేది అది చెప్తుంది. ఓకే, అండ్ నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను, వై కాంట్ అరేస్ బి రీసైజ్డ్ ఇన్ జావా. అరేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూస్ బ్లాక్స్ ఆఫ్ మెమరీలో కంటిగ్యూస్గా స్టోర్ అవుతున్నాయి. సో టు మెయింటైన్ పర్ఫార్మెన్స్ ద సైజ్ రిమైన్స్ ఫిక్స్డ్ టు ప్రివెంట్ రీఅలొకేషన్ ఆఫ్ మెమరీ. అర్థమైంది? ఇక్కడ ఏంటంటే బుసిగ్గా అయింది బేసిక్గా. సో ఇప్పుడు ఏమంటారు, అవంతా కూడా ఒక కంటిన్యూస్గా స్టోర్ అయి ఉండడం వల్ల అర్థం అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి రాసిండ్రు చూడు, ప్రివెంట్ రీఅలొకేషన్ ఆఫ్ మెమరీ. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు దీని సైజ్ పెంచాలి అంటే దీని మీనింగ్ ఒకటే తెలుసా, ఇక్కడ ఎలాగో ఏం చేయలేవు, నెక్స్ట్ అలొకేట్ చేసే మెమరీ ఇంకెక్కడెక్కడెక్కడ స్టోర్ చేయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేయాల్సిన అవసరం ఎక్కడ కర్మ. అందు గురించి ఏంటంటే అయ్యో చెరిగిపోయింది సరే. సో ఏంటంటే ఎటువంటి మన సైజ్ అనేది ఏం చేయలేం. సో బేసిక్ ఒకటే అభినో, ఇట్ ఈస్ జస్ట్ మనం కంటిన్యూస్గా నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి నెంబర్స్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఒక వేరియబుల్ పేరే, ఆ వేరియబుల్ పేరుతో యాక్సెస్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ దిస్ ఎగ్జాంపుల్. ఇండెక్స్ అంటే మీకు చెప్పా కదా, యూ కెన్ యాక్సెస్ అన్ అరే ఎలిమెంట్ బై రిఫరెన్సింగ్ టు ద ఇండెక్స్ నెంబర్. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ చాలా సింపుల్గా చూడు, ఎడా స్ట్రింగ్ కార్స్ ఉంది, అర్థమవుతుందా? వాల్వో, BMW, ఫోర్డ్, మాజ్దా. నేను ఇందాక కూడా అన్నాను కదా, ఏంటంటే సమ్వాట్ రిలేటెడ్ డేటా మాత్రం ఒక అరేలో పెడతామని. అంతే ఏంటంటే ఇప్పుడు చూడు, ఇక్కడ అన్నీ కూడా కార్ల పేర్లే పెట్టాం. కార్ అనే ఒక వేరియబుల్ అదే ఏరే పేరు రాసాం. ఇదేంటంటే టైప్ స్ట్రింగ్. ఓకే, బేసిక్గా అందరూ కూడా ఏం చేస్తారంటే అయితే నంబర్లే స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే నమ్స్ అని ఏదో పెట్టుకుంటారు, ఏదో ఏజ్, లేకపోతే అన్ని ఏజెస్ స్టోర్ చేసుకుంటే ఏజెస్ అని పెట్టుకుంటాం మనం. సో అలా ఏంటంటే కొద్దిగా గొప్ప, బట్ ఎనీ నంబర్స్ ఆర్ ఎనీ స్ట్రింగ్స్. బట్ ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ స్ట్రింగ్ పెట్టి ఇంకో దగ్గర నెంబర్ పెడతా, ఇంకో దగ్గర ఏమో ట్రూ పెడతా, ఇంకో దగ్గర ఇంకేదో పెడతా అంటే అవ్వదు. ఓకే, అన్నీ ఒకే టైప్ ఉండాలి, ఆ టైప్ ఇదే అయి ఉండాలి. ఓకే, ఇదే అయి ఉండాలి. ఈ అన్నిట్లో ఏ ఒక్కటి తప్పినా సరే తప్పినట్టే. ఓకే, సో ఇది సింటాక్స్ మొత్తం. అండ్ ఇందులోని ఏ ఒక్కటి యాక్సెస్ చేయాలన్నా సరే నాకు ఫస్ట్ వేరియబుల్, నాకు ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేయాలి, ఫస్ట్లో ఏముందో ప్రింట్ చేయాలి అనుకున్నావు అనుకోండి, ఫస్ట్ ఫీల్డ్ నువ్వు ఇలా ప్రింట్ చేయాలి. అదవుతుంది. ఇక్కడ ఎలా ఉంది, కార్స్ స్క్వేర్ బ్రాకెట్ 0 అంటే ఇది ప్రింట్ అవుద్ది, వాల్వో. అర్థమవుతుందా? ఈ 0 బదులు 1 ఉందనుకో BMW ప్రింట్ అవుద్ది. అర్థమవుతుంది? ఎందుకని చెప్పా కదా, దీని ఒక ఇండెక్స్ 0, దీని ఒక ఇండెక్స్ 1, దీని ఒక ఇండెక్స్ 2, దీని ఒక ఇండెక్స్ 3. అర్థమైందా? సో అట్లీస్ట్ చెప్పా కదా, చెప్పినట్టే వీటన్నిటికీ కూడా వేరియబుల్ పేరు ఒకటే ఉన్నప్పుడు, అర్థమవుతుంది? వీటన్నిటికీ కూడా ఫైనల్గా వేరియబుల్ పేరు ఒకటే ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒకటి యూనిక్గా ఉండాలి. సో దట్ నేను ఒక్కొక్క దాన్ని సెపరేట్గా పిలుచుకోవడానికి. అండ్ అన్నిటికీ ఆ యూనిక్నెస్సే ఇండెక్సెస్. ఓకే, ఇండెక్సెస్ దేనికి కూడా సేమ్ నెంబర్స్ ఉండవు, 0 నుంచి స్టార్ట్ అయ్యి అలా పోతానే ఉంటాయి ట్రైన్ వెళ్ళేటట్టు. ఓకే, సో ఇప్పుడు 0, 1, 2, 3 అలా. ఇప్పుడు నీకు నచ్చిన వేరియబుల్ నువ్వు ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇంతకుమించి నేను అంతా కూడా ఇలా మాటల్లోనే తగ్గిస్తాను అనుకోండి. ఐ నో వాట్ యూ గైస్ గోనా డూ. సో లెట్ మీ రైట్ సమ్ కోడ్ అండ్ ఆఫ్టర్ దాట్ వీ కెన్
థింక్ లాట్. ఓకే, ఇప్పుడు కాస్త కోడ్ రాద్దాం పదండి. సో బేసిక్ ఇప్పుడు ఏంటంటే యూజర్ని కాస్త నంబర్ అడిగేసి ఒక నంబర్ ఒక ఎన్ అని ఒక నంబర్ అడుగుతాం డైరెక్ట్గా ఎలాగో ఇక్కడ రాసే ఉంది ఎలాగా బేసిక్ సెటప్ అని చేయాలని. సో యూజర్ని ఒక నంబర్ అడిగి ఎన్ అని ఒక నంబర్ అడిగి అన్నీ అరే క్రియేట్ చేసి అందులో ఉన్న వాల్యూ యాక్సెస్ చేద్దాం కాస్తేనో మరీ చిన్నపిల్లలా కాకుండా. ఓకే, సో అందు గురించి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే అవునా. సో ఇప్పుడు ఓకే స్కానర్ ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఎస్ సిస్టమ్ డాట్ ఇన్. నాకు తెలిసినంత వరకు మీకు ల్యాప్టాప్ కాస్త ల్యాగ్ అవుతున్నట్టు కనబడవచ్చు. సో అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాసే బదులు ఒకసారి నేను ఎప్పుడు మీకు రాయలేదు, బట్ ఇట్స్ సంథింగ్ ఐ హ్యావ్ టు షో యూ వన్స్. ఏంటంటే ఎంటర్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో ఇప్పుడు ఎన్ అనే నెంబర్ మన దగ్గరికి వచ్చింది, యూజర్ అనే వాడు ఇచ్చాడు. సో ఇప్పుడు మనం బేసిక్ ఏం చేస్తామంటే ఒక అరే క్రియేట్ చేస్తాం. అరే పేరు ఇంజంటే నేను ఏఆర్ఆర్ అని ఇస్తాను ఎప్పుడు కూడా. ఓకే, మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు వాట్ ఎవర్. ఇక్కడ ఇలా ఎన్ అని. ఓకే, ఇప్పుడు ఏంటంటే మెమరీలో ఎన్ స్పేసెస్ నా కోసం ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఆ ఎన్ స్పేస్ని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు యూజర్ని అడుగుతాను ఎన్ వేరియబుల్స్ కూడా ఏంటంటే ఫర్ ఇప్పుడు ఎలా అడగొచ్చు తెలుసు కదా. ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఏంది ఫస్ట్ ఎలిమెంట్ అని, ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే ఏంది సెకండ్ ఎలిమెంట్ అని, ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే థర్డ్ ఎలిమెంట్ అని. అలానే మనం ఇప్పుడు యూజర్ని అడిగేసి డేటా అందులో పెట్టాలి. అదే యూజర్లో అడగాలి డేటా అందులో పెట్టాలి, యూజర్లో అడగాలి అది డేటా అందులో పెట్టాలి. అంటే ఇంట్ i0ని స్టార్ట్ చేసినాం అనుకో, అంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను i0 నుంచే స్టార్ట్ చేస్తారు ఇన్ జనరల్, 1 నుంచి కాదు అని. ఎందుకు? ఇండెక్సెస్ కోసమే. ఓకే, ఇండెక్సెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందుకే ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్ని ఎప్పుడు రాస్తూ ఉంటాను నేను. అర్థం దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు ఇండెక్సెస్ అవి i ఈజ్ ఈక్వల్ 0, 1, 2 అలా n-1 వరకు వెళ్తుంది. ఓకే, నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఏఆర్ఆర్ ఆఫ్ i అదవుతుంది. ఏఆర్ఆర్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఎలా ఉంది? ఏమన్నా పెద్దని కన్ఫ్యూజ్ చేసినాను నేను? ఏం చేయలే, అవునా కదా. జస్ట్ సింపుల్గా ఏదైతే నంబర్ ఇచ్చాడు అర్థవుతున్నాడు, ఒక నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్ ఇచ్చాక ఆ నంబర్ నేను సింపుల్గా అరేలో స్టోర్ చేస్తున్నా అంతే. అరేలో ఏం చేస్తున్నా? స్టోర్ చేస్తున్నా నేను. అరేలో ఒక్కొక్క నెంబర్ స్టోర్ చేస్తున్నా. ప్రతిసారి కూడా అడుగుతున్నా. ఫస్ట్ టైం ఒక నెంబర్ అడుగుతున్నా. ఫస్ట్ టైం మన నెంబర్ ఏం అడుగుతుంది? ఎన్ అనే వాల్యూ అడుగుతాను. ఎన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏ నెంబర్ అడుగుతున్నాను? ఈ అంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఏం పెట్టాలి అది, దాని నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్లో ఏం పెట్టాలి అది, అలా వరుసగా అవన్నీ కూడా పెట్టేస్తాడు. పెట్టేశాక మనం ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఏ నెంబర్ ఇచ్చాడో ఒకసారి మనం ప్రింట్ చేద్దాం ఒకసారి. వీ కెన్ ప్రింట్ లైక్ దిస్. ఎనీథింగ్ వీ వాంట్ వీ కెన్ ప్రింట్. లెట్ మీ రన్. సో ఇప్పుడు ఎంటర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. ఓకే, సో ఇప్పుడు 5 ఆఫ్ 5 4 3 2 1. ఫస్ట్ ఎలిమెంట్ ఏమి ఇచ్చాం మనం? 5 ఇచ్చాం, అవునా కదా. 5 ప్రింట్ అయింది, కనబడుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఓ నీ అమ్మ, ఇదిగోండి లాస్ట్లో 5 ప్రింట్ అయింది. ఓకే, సో జస్ట్ నథింగ్. ఇక్కడ నువ్వు 1 ఇచ్చామనుకో, మన ఇచ్చిన సెకండ్ నెంబర్ ప్రింట్ అవుద్ది, అంటే 4 ప్రింట్ అవుద్ది ఇక్కడ. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. ఇప్పుడు ఆ 5th మనం చూసుకుంటే 1 నుంచి ఇద్దాం. 1 2 3 4 5 2 ప్రింట్ అయింది. ఓకే, సో అలా అయిందంటే మనం బేసిక్గా ఏ నెంబర్ అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, యాక్సెసే కాదు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ మన సెకండ్ నెంబర్ 2 ఇచ్చాం కదా, అవునా కదా. సెకండ్ నెంబర్ 2 ఇచ్చినా సరే ఇచ్చాక నేను ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 100 అని పెడతాను. ఓకే, సో ఇప్పుడు మారుతుందో చెక్ చేద్దాం పదండి. ఏఆర్ఆర్ ఆఫ్ 1. సో బేసిక్గా నేను 5 ఇచ్చి 5 4 3 2 1 ఇలా ఇచ్చాను. సో నో మ్యాటర్ వాట్ ఈస్ ద నెంబర్ ఐఎమ్ గివింగ్, నో మ్యాటర్ వాట్ ఈస్ ద నెంబర్ ఐఎమ్ గివింగ్. సో ఇట్ ఈస్ షోయింగ్ ద వాల్యూ యాజ్ 100. ఎందుకంటే నేను ఇక్కడ వేరియబుల్ మార్చేసాను కాబట్టి. అంటే బేసిక్గా యూ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ లైన్ ఏం చెప్తుంది? జస్ట్ సింపుల్గా అరేలో ఉన్న ఖాళీ బొక్కల్లో యూజర్ ఇచ్చిన డేటా పెట్టు. ఓకే, ఫైనల్గా అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ డేటా అనేది మనం పెట్టేసినాం. అరే నిండిపోయింది. దాంతో డేటాను చెప్పాక డేటా నువ్వు మార్చాను నేను. మార్చుకోవడం ఏంది, ఏదైనా చేసుకోవచ్చు.
ఓకే, ఇదే కాదు, మిగతా వాల్యూస్ అయితే అలానే మనం మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నథింగ్. ఓకే, యూ అండర్స్టాండ్ రైట్? ఎనీథింగ్ మనం ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఎడిటింగ్ కూడా చేయగలుగుతున్నాం. ఓకే, సో కాస్త నెక్స్ట్ దానికి వెళ్దాం పదను ఒకసారి. చేంజ్ ద ఎలిమెంట్స్ నేను మీకు చెప్పాను ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అని. సో సింపుల్గా ఎలా వచ్చింది దాన్ని మనం అక్కడ కార్స్ ఆఫ్ 0 = ఓపెల్ అని పెట్టామనుకోండి. ఇది ఒక కార్ కంపెనీ ఉందా నాకు తెలియదే. సో ఓపెల్ అని పెడితే ఓపెల్లో కాకరకాయ ఏదో ఒకటి. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసాం అనుకో, నౌ అవుట్పుట్స్ ఓపెల్ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్వో. అర్థమైందా? సో టు ఫైండ్ దట్ అండ్ ఇది ఒకటి. సో ఏంటంటే టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే యూజ్ లెంత్ ఫంక్షన్. అర్థమైంది? అంటే ఏంటంటే బేసిక్గా నీకు ఎక్కడైనా సరే ఏమంటారు, ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలనిపిస్తే అప్పుడు నువ్వు లెంత్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు అన్నారు. ఈ చేంజ్ ద ఎలిమెంట్స్ అనేది అర్థమైంది కదా. సో ఓకే, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, లూప్ త్రూ ఇచ్చండి. ఓకే, సో ఈ చేంజ్ అని అర్థమైంది కదా. సో నేను మీకు ఇది ఎందుకు రాసానే క్లారిటీగా అర్థమవుతుంది. నేను మీకు స్టార్టింగ్లో లెట్ మీ షో యూ దిస్. నేను మీకు స్టార్టింగ్లో ఇది చూపించాను, ఇది చూపించాను. ఓకే, సో అక్కడే ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే నీకు టోటల్గా ఇప్పుడు యూజర్ అనేవాడు ఎన్ అనేది ఇచ్చాడు కాబట్టి, అంటే ఇక్కడ ఎన్ అనే వేరియబుల్ నీకు యూజర్ ఇచ్చాడు, అవునా కదా. సో ఎన్ అనే వేరియబుల్ ఇది స్పెసిఫిక్గా ఉంది, అవునా కదా. అందుకే ఇక్కడ ఫర్ i = 0 i <n అని రాసినావు. బట్ స్పెసిఫిక్గా లేకపోతే నీ దగ్గర డైరెక్ట్గా అరే వచ్చింది, నీ దగ్గర ఎన్ అనే ఫీల్ లేదు. అంటే బేసిక్గా లైక్ దిస్, ఇఫ్ యూఆర్ ఇన్ దిస్ సినారియో, అర్థమవుతుంది, ఇఫ్ యూఆర్ ఇన్ దిస్ సినారియో దాట్ డైరెక్ట్గా ఇలా వచ్చింది అరే. ఇక్కడ మనం ఏంటంటే ఓకే, ఇక్కడ మనం ఏంటంటే 50, 6, 10, 20. ఇప్పుడు బేసిక్గా ఏదో ఇదంతా కూడా నువ్వు ఇలాగా Ctrl/ కమెంట్ చేస్తాను. కమెంట్ అని చెప్పాను కదా, వాట్ ఎవర్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఒకటి ఆలోచించి, అంటే బేసిక్ ఇప్పుడు ఈ అరేలో డైరెక్ట్గా నేను వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ అరే ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా నేను యాక్సెస్ చేయాలి. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేయాలి నేను. అదే నెక్స్ట్ అది ఏదైనా మీరు చూస్తే అరేస్ లూప్స్ మీరు గమనిస్తే ఇందులో ఇది ఉందా, ఇందులో ప్రతిదీ కూడా నేను యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, ఇంట్ i = 0, అదొక i = 0 cars.length i++ system.out.println cars of i. అంటే మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ అనేది లేదు, అర్థమవుతుంది. ఇప్పుడు నాకు బేసిక్గా ఎన్ వరకు వెళ్ళాలి, అర్థమవుతుంది, ఎన్ వరకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ తెలుసుకోవచ్చు బేసిక్గా ARR ఆఫ్ లెంత్ అనేది ఇలా వాడినాం అనుకో, మనకు బేసిక్గా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. అండ్ లెట్ మీ ప్రింట్ లైక్ దిస్. ఇదిగో నేను ఇచ్చిన వాల్యూస్ అలా ప్రింట్ అయ్యాయి. సో ఇదైతే క్లియర్ కదా, చాలా సింపుల్. ఒకటే మనకేంటంటే ఏ క్షణం అయినా సరే ఒక అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనిపిస్తే .length అని ఫీల్డ్ వాడుకుంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఎందుకంటే ఇందులో ఎన్నిసార్లు ఐటరేట్ చేస్తే తెలుస్తేనే కదా అన్నిసార్లు ఐటరేట్ చేసి మనం ఏదో చేయగలం, అవునా కదా. ఎన్నిసార్లు ఐటరేట్ చేయాలి నీకు తెలియాలి, అర్థమైంది. సో అందుకోసం అన్నా సరే యూ హ్యావ్ టు యూజ్ లైక్ దిస్. ఓకే, సో నీకు ఎన్ఎన్ ఫీల్డ్ ఇలా ఉంటే నువ్వు ఎన్ఎన్ ఫీల్డ్ డైరెక్ట్గా వాడుకో, ఎన్ఎన్ ఫీల్డ్ లేకపోతే ARR.length అని వాడుకో. ఓకే, సో బేసిక్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, సో నువ్వు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. సో నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ తర్వాత మాట్లాడుకుంటే ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. చిన్న క్వశ్చన్ తర్వాత వస్తుంది. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇదంతా తీసేయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్, ట్రై చేయను కొంతమంది. క్వశ్చన్ ఏంటంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ ఒక ఎంతో టీచర్ అని కూడా ఒక నెంబర్ ఇస్తాడు, ఎంతో ఒక 30 అనో 40 అనో 50 అనో ఏదో నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్స్ ఎంతైతే ఇచ్చాడో అదంతా కూడా మనం స్టోర్ చేసుకోవాలి. అందరి మార్కులు మనం స్టోర్ చేసుకొని దాని తర్వాత టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద మార్క్స్, అర్థమైందా, టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద మార్క్స్ అంటే ఫస్ట్ వర్డ్ మార్కులు, సెకండ్ వర్డ్ మార్కులు, థర్డ్ వర్డ్ మార్కులు, ఫోర్త్ వర్డ్ మార్కులు, అలా అన్ని మార్కులకి వెళ్ళి టోటల్ ఎన్ని మార్కులు ప్రింట్ చేయాలి మనం, అర్థమైందా. అంటే అందరి మార్కులకి వెళ్ళి ఎన్ని మార్కులు ప్రింట్ చేయాలి. సో ట్రై వన్స్. ఓకే, సో నేను ఒక్కసారి నీ కామన్ సెన్స్కి ఒకసారి బుర్ర పెట్టు. యూజర్ ఇప్పుడు టీచర్ అనేవాడు ఎన్న ఫీల్డ్ ఇస్తాడు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారని. ఒకటి ఆలోచించి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారని ఇస్తే నువ్వు ఖచ్చితంగా ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి నీకు తెలియదు,
అవునా కదా? ఇప్పుడు నాకు 60 స్టూడెంట్స్ ఉన్నారంటే 60 ఫీల్డ్స్ వెంటనే క్రియేట్ చేయడం అలా చేయం కదా. సో ఎందుకు ఏం చేస్తాం, సింపుల్గా నీకు అక్కడ ఎలగాలి. ఓకే, వీఆర్ గోనా క్రియేట్ అరే అని. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే టోటల్ ఎంటర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, ఇదైతే ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేసారు, ఎన్లో స్టోర్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఎన్లోని మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టోర్ చేసినాం. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే ఎంతమంది అయితే 60 మంది అయితే 60, 50 మంది అయితే 50 మంది స్టూడెంట్స్ది మార్కులు మనం స్టోర్ చేయాలి. అంటే ఇంట్ ఇలా మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఎన్. అవునా కదా? అండ్ నెక్స్ట్ ఆ మార్కులన్నీ కూడా స్టోర్ చేయాలి. స్టోర్ ఎట్టా చేస్తావు నువ్వు? స్టోర్ ఎట్టా చేస్తావంటే ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ దాన్ ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్. ఇందాకలానే పెద్ద ఏట్లేదు. అవునా కదా? ఇంతే, చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తావు, మార్క్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇలా రాస్తావు. అవునా కదా? సో ఇదైతే క్లియర్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ మార్క్స్ అన్నీ కూడా అర్థమవుతుంది. ఈ మార్క్స్ అన్నీ కూడా ఇప్పుడు అందరిది ఇప్పుడు ఏమంటారు, ఇప్పటివరకు 60 మంది స్టూడెంట్స్ అనుకో, 60 డబ్బాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఫర్ లూప్ ముందు. ఇప్పుడు 60 డబ్బాల్లో కూడా మనం మార్క్స్ నింపేసాం, 60 డబ్బాల్లో కూడా మనం మార్కులు నింపేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, చాలా సింపుల్. ఈ 60 డబ్బాల్లో మార్కులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసి కలిపేసి చెప్పాలి అంతే వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా కలుపుతాం ఆలోచించు, చాలా సింపుల్గా ఆలోచించు. ఎలా కలుపుతామంటే 60 మంది ఉన్నారు, 60 మంది ఒక్కొక్కరిది ఎలా యాడ్ చేస్తావు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు దీనికి నేను ఒక విజువలైజేషన్ మీకు చెప్తాను. విజువలైజేషన్, నిన్ను నువ్వు క్వశ్చన్ అడుక్కో. ఏంటంటే నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళు, ఆ ప్లేస్లో వరుసగా 10 రూములు ఉన్నాయి, 10 రూముల్లో కూడా నంబర్లు ఉన్నాయి. అర్థమవుతుంది, 10 రూములు ఉన్నాయి, 10 రూముల్లో కూడా నంబర్లు ఉన్నాయి. నిన్నెళ్ళి ఫస్ట్ రూమ్ ఓపెన్ చేయమన్నారు. అంటే ఇప్పుడు టోటల్గా 10 రూముల్లో టోటల్ ఎన్ని నంబర్లు ఉన్నాయి, టోటల్ నెంబర్ ఎంత, టోటల్ అన్నీ కలిపి నెంబర్ ఎంత నిన్ను అడిగారు. నేను అడిగితే నువ్వేం చేస్తావు, నువ్వు నార్మల్గా అది హ్యూమన్గా ఏం చేస్తావు, నేను ఒకటి చెప్తాను అదొక చెప్పు. ఫస్ట్ రూమ్కి వెళ్తావు, ఫస్ట్ రూమ్కి వెళ్ళాక అది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటావు. అవునా? సెకండ్ రూమ్కి వెళ్తావు, సెకండ్ రూమ్కి వెళ్ళాక అది ఏదైతే నెంబర్ ఉందో నీ దగ్గర ఉన్న నెంబర్కి యాడ్ చేసి ఆ నెంబర్ని గుర్తుపెట్టుకుంటావు. అవునా? థర్డ్ రూమ్కి వెళ్తావు, థర్డ్ రూమ్కి వెళ్ళాక ఇప్పుడు ఏదో వచ్చిన నెంబర్ ఉందో ఈ సమ్మిషన్ ఉన్న నెంబర్కి ఈ నెంబర్కి కలిపేసి ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటావు. అవునా కదా? సో నీ దగ్గర ఉన్న నెంబర్కి మాటిమాటికి వచ్చిన నెంబర్ యాడ్ చేసుకుంటూ ఆ నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకుంటావు. ఆ ఫస్ట్ రూమ్లో ఏముంది, సెకండ్ రూమ్లో ఏముంది, థర్డ్ రూమ్లో ఏముంది, ఫోర్త్ రూమ్లో ఏముంది గుర్తుపెట్టుకోవు. టోటల్గా సమ్ ఎంత అందు గుర్తుపెట్టుకుంటావు. అంటే 10 రూముల్లో నువ్వు 5 రూమ్కి తిరిగేసావు అనుకో, ఈ టోటల్ ఫస్ట్ 5 రూమ్స్కి కలిపి సమ్ ఎంత అని గుర్తుపెట్టుకుంటావు. ఒక్కొక్క రూమ్లో ఎంత ఉందో నువ్వు గుర్తుపెట్టుకోవు. అంతే కదా? బుద్ధున్నాడు ఎవడు గుర్తుపెట్టుకోడు. ఇప్పుడు టోటల్గా 100 రూముల్లోని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క నెంబర్ ఉంది అంటే నువ్వు ప్రతి రూమ్కి వెళ్ళి అవును ఫస్ట్ రూమ్లో ఎంత ఉంది, సెకండ్ రూమ్లో ఎంత ఉంది అని గుర్తుపెట్టుకోవు. అంతే కదా? ఫస్ట్ రూమ్లో 1 ఉంది, సెకండ్ రూమ్లో 2 ఉంది అంటే టోటల్ 3, థర్డ్ రూమ్లో 3 ఉంది అంటే టోటల్ 6, ఫోర్త్ రూమ్లో 4 ఉంది అంటే టోటల్ 10, ఫిఫ్త్ రూమ్లో 5 ఉంది అంటే టోటల్ 15 గుర్తుపెట్టుకుంటావు. అవునా కదా? సో సేమ్ అదేవిధంగా ఎలా అంటే ఒక కొత్త ఫీల్డ్ అంటే గుర్తుపెట్టుకుంటావు మీనింగ్ ఒకటే, కొత్త ఫీల్డ్ అని. ఒక ఫీల్డ్లో మెమరీలో స్టోర్ చేస్తున్నావు అంటే బేసిక్గా ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్ స్టార్టింగ్ ఏం గుర్తుపెట్టుకుంటావు నువ్వు? స్టార్టింగ్ ఏం గుర్తుపెట్టుకుంటావు? 0 అని గుర్తుపెట్టుకుంటావు. ఒక నెంబర్ కూడా తీయలేనప్పుడు. ఓకే, సమ్ ఏమని గుర్తుపెట్టుకుంటావు? 0. అవునా కదా? సో ఇప్పుడు ప్రతి రూమ్కి నేను చెప్పింది విజువలైజ్ చేయి. జస్ట్ ప్రతి రూమ్కి తిరగాల, తిరుగుతున్నావు. నీ అమ్మ ఎక్కడ ఏం క్రియేట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ప్రతి రూమ్కి తిరగాల. ఓకే, తిరుగుతూ ప్రతి రూము తిరిగాక ఏం చేస్తావు? ఆ నెంబర్ నువ్వు గుర్తుపెట్టుకుంటావు. నీ దగ్గర ఉన్న నెంబర్కి ఆ నెంబర్ యాడ్ చేస్తావు, నీ దగ్గర ఉన్న నెంబర్కి ఆ నెంబర్ యాడ్ చేస్తావు. అంటే నథింగ్ బట్ సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. అవునా కాదా? సింపుల్ ఆన్సర్ సార్, సింపుల్ ఆన్సర్. అవునా కాదా? లాస్ట్లో system.out.println సమ్, ఇది కరెక్ట్ ఆన్సరా కాదు? సింపుల్. నేను మ్యాథమెటిక్స్ చేయలేదు, కోడింగ్ చేయలేదు, జస్ట్ నార్మల్ హ్యూమన్ ఏం చేస్తావు నువ్వు? అసలు బయట ఇలా జరుగుతుంటే ఏం చేస్తావు అన్న క్వశ్చన్ అడుగుతున్నాను నేను నిన్ను. అర్థమవుతుంది? బయట ఇలా జరుగుతుంటే నువ్వు ఏదన్నా సరే ఒకటే, నీ దగ్గర ఒక నెంబర్ స్టార్టింగ్లో 0 అనే నెంబర్ గుర్తుపెట్టుకున్నావు. ఓకే, ఫస్ట్ రూమ్ ఓపెన్ చేయగానే 5 అనే నెంబర్ వచ్చింది, ఇప్పుడు 5 స్టోర్ చేసుకున్నావు. సెకండ్ రూమ్ ఓపెన్ చేయగానే 4 అనే నెంబర్ వచ్చింది, ఈ 5కి 4 యాడ్ చేస్తావు, ఇప్పుడు 9 స్టోర్ చేసుకుంటావు నీ బ్రెయిన్లో. అర్థం? థర్డ్ రూమ్కి వెళ్ళగానే 3 వచ్చింది, ఇప్పుడు ఈ 9కి 3 యాడ్ చేస్తావు. అవునా? 12 స్టోర్ చేసుకుంటావు నీ బ్రెయిన్లో. అంతేగాని ఒక్కొక్క రూమ్లో ఎంత ఉందో స్టోర్ చేసుకో. సేమ్ అదే చెప్తుంది కదా ఇది.
అవునా కదా, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. వచ్చిన ప్రతి నెంబర్ని యాడ్ చేసుకుంటున్నాం అదే ఫీల్డ్లో. టోటల్గా సమ్ములు ఏముంటుంది, అన్ని నెంబర్లోకి వెళితే ఎంత ఉందో అంత ఉంటుంది. ఓకే, సో లెట్ మీ రన్. ఓకే, ఇప్పుడు ఏదో బూ చూపిస్తుంది మనకి. ఏంది, కెనాట్ ఫైండ్ ద సింబల్ ఏఆర్ఆర్ అనే సింబల్ లేదు, ఎందుకంటే మార్క్స్ అనే పేరు ఇచ్చినాం కాబట్టి మనం. అవునా, సో లెట్ మీ రన్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ గివ్ ఇట్స్ యాజ్ 5. ఒక్కొక్కటి మార్కులు 1 2 3 4 5 15. 1 2 3 4 5 అక్కడ వరకు అయితే 15 వస్తుంది సమ్మేషన్. ఓకేనా, సో మనకి ఏంటంటే 15 కరెక్ట్గానే వచ్చింది కదా ఆన్సర్. ఓకే, సో మనం ఏంటంటే ఇంకేమి ఇచ్చినా సరే అయిపోద్ది. ఓకే, సో దిస్ ఈస్ క్లియర్, పిక్చర్ క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చనే, అసలే ఇది ఆప్టిమైజ్డ్ కూడా. సింపుల్ క్వశ్చన్, ఇది అసలు ఆప్టిమైజ్డ్ కూడా అంటే దీన్ని ఏమన్నా అసలు ఇంకా బాగా రాయొచ్చా? నేను అసలు బాగానే రాసిన. ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఇప్పుడు చాలా సింపుల్. ఇంకొకసారి విజువలైజ్ చేసుకో, కోడ్ని విజువలైజ్ చేసుకో. యూనో ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, ఎంత విజువలైజ్ చేసుకోగలిగితే అంత ఎదుగుతావు. ఓకే, సో లెట్ ఒకసారి విజువలైజ్ చేయిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ ఫర్ లూప్లో ఏం చేస్తున్నావు నువ్వు, నీకు తెలిసి ఏం చేస్తున్నావు ఏంటంటే 10 రూమ్లు ఉన్నాయి కదా, ప్రతి రూమ్లోకి వెళ్ళి నంబర్ సెట్ చేస్తున్నావు. అవునా, విత్తనాలు జల్లుతున్నావు అన్నట్టు ప్రతి రూమ్కి వెళ్ళి నంబర్ సెట్ చేస్తున్నావు. ప్రతి రూమ్లోకి వెళ్ళి ఇదిగో నీ నెంబర్ ఇది అని పెట్టి డోర్ క్లోజ్ చేస్తున్నావు, ఈ నెంబర్ ఇది అని చెప్తున్నావు, ప్రతి రూమ్కి వెళ్ళి పెడుతున్నావు. ఓకే, అండ్ ఇక్కడేం చేస్తున్నావు, ప్రతి రూమ్కి వెళ్ళి ఆ నెంబర్ ఏంటో చూసి వస్తున్నావు. నా సింపుల్ క్వశ్చన్, నంబర్ పెడుతున్నావు కదా నువ్వు, పెట్టేటప్పుడు ఎందుకు చూడలేవు? నంబర్ పెడుతున్నావు, ఆ టైంలో నీకు ఆ నెంబర్ ఏంటో తెలుసు. అదే టైంలో నువ్వు ఇక్కడ ఎందుకు స్టోర్ చేసుకోవు? అర్థమవుతుంది, నా క్వశ్చన్ అర్థమవుతుంది సార్ మీకు. అంటే ఇప్పటి వరకు నంబర్ పెట్టడానికి ఒకసారి, దాని తర్వాత మళ్ళీ చూడడానికి ఇంకోసారి, అదేంటి అప్పగింతలు ఒకసారి పేరెంట్ వేరే 100 సార్లు ఎందుకు? నీకు ఆ నంబర్ ఒకసారి తెలిస్తే సరిపోద్దు, స్టోర్ చేసుకుంటావు బ్రెయిన్లో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ లైన్ మళ్ళీ తిరిగే బదులు, నా సింపుల్ క్వశ్చన్, కెన్ ఐ రైట్ హియర్? అర్థమవుతుందా? ఇది కరెక్టా కాదా? ఇది కరెక్టా కాదా? ఈ కోడ్కి ఏమంటారు, కరెక్ట్ అంటారా కాదంటారా? అంటే నేనేం చేస్తానంటే బేసిక్గా నాకేం సరదా, నేను ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసి నంబర్లా పెడుతున్నా కదా, పెట్టేటప్పుడు ఆ నంబర్ ఏందో నాకు తెలుసు. అవునా, ఆ నంబర్ ఏందో నాకు తెలుసు, నంబర్ స్టోర్ చేసేసుకుంటాను. అంటే అర్థమవుతుంది. నంబర్ ఇప్పుడు SC.next ఎలా మార్క్స్ ఆఫ్ 5లో పెడుతున్నాను అంటే మార్క్స్ ఆఫ్ 0లో ఒక నెంబర్ పెట్టినా మార్క్స్ ఆఫ్ 0 నేను తీసేసుకుంటాను. ఇంకో ఫర్లు పెయిన్, ఇంకోసారి రూమ్ ఆల్రెడీ డోర్ తెరిసే ఉంది, నాకు ఆల్రెడీ ఇప్పుడు నెంబర్ ఏంటో తెలుసు, నెంబర్ స్టోర్ చేసుకుంటా. సేమ్ అదే విధంగా వస్తుందా రావట్లేదా? లెట్ మీ చెక్ సార్, ఎంటర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 5 1 2 3 4 5 వచ్చిందా రాలేదా? మళ్ళీ వచ్చింది. అవునా, ఎలా? అంతే. అంటే ఇప్పుడు కోడ్ కొద్దిగా ఆప్టిమైజ్ చేసినాం చేయలేదా? 2 సార్లు తిరగాల్సింది మనం ఒకసారి తిరిగాం అండ్ వీ గాట్ ద ఆన్సర్. 2 సార్లు అంటే నేను ఎప్పుడు కూడా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, అరేస్ని ఒక రూమ్స్ లాగా అర్థమవుతుంది. ఒక లెట్ మీ టెల్ యూ, ఒక రూమ్స్ లాగా అర్థమవుతుంది. ఒక రూమ్స్ లాగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఒక రూమ్స్ అర్థమవుతుంది, ఒక రూమ్స్లో ఇమాజిన్ చేసుకోవాలి. మీరు మాటికి వెళ్ళి ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అలాగా. దాన్ని ఇప్పుడు దాంట్లోనే ఒక వాల్యూ సెట్ చేయాలన్నా సరే మీరు దాన్ని ఓపెన్ చేసి వాల్యూ సెట్ చేసి రావాలి. అవునా, ఆ వాల్యూ చూడాలన్నా సరే అది ఓపెన్ చేసి సెట్ చేసి రావాలి. సో అలాంటప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేయడం, ఒకసారి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అర్థమవుతుంది, ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడే పని కానిచ్చేయండి. అంటే ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఇందులో ఉన్న అన్నీ కావాలనుకోండి, నువ్వు ఇందులోకి వెళ్ళాలి. సో అన్నిట్లోకి ఒక్కొక్కసారి వెళ్తున్నావు కాబట్టి, సో ట్రై దట్ నీకు ఎన్నైతే కావాలో ఎలాగో ఒకసారి వెళ్తున్నావు అన్నిటి దగ్గరికి, ఒకసారి అప్పుడే పనులు చేసేసుకో. రెండోసారి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు నీకు. అర్థమవుతున్న కోడ్ అలా రాయాలి నువ్వు. ఎందుకంటే ఇందాక నేను ప్రతి దిక్కులకి వెళ్ళి వాల్యూ సెట్ చేసి వచ్చాను. అవునా, దాంతో ప్రతి దిక్కులకి వెళ్ళి వాల్యూ గెట్ చేసి వచ్చాను. ఫస్ట్ వాల్యూ పెట్టేసి వచ్చాను, నెక్స్ట్ వాల్యూ తెచ్చుకొని వచ్చాను. ఎందుకు 2 సార్లు తిరగడం? నేను ఒకసారి తిరిగినప్పుడు పెడుతున్నా కదా, పెట్టేటప్పుడు ఆల్రెడీ పెట్టేసి ఉంది ఇప్పుడు వాల్యూ, నేను అప్పుడే తీసేసుకుంటాను. రెండోసారి వెళ్ళను దాని దగ్గరికి, పెడుతున్నాను వెంటనే చూసేసుకుంటాను. అంటే నేను ఆ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది తగ్గించుకుంటున్నాను. అర్థమవుతున్నా, లూప్ అనేది అన్నిసార్లు రన్ అవ్వదు నాకు. యూర్ అండర్స్టాండింగ్ సార్? సో బేసిక్గా ఏంటంటే ఇలా కోడ్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకా
ఇప్పుడు యూనో దీనికి ఒక చిన్న యూనో ఎలాగో మన దగ్గర చాలా టైం కూడా ఉంది. ఐ హోప్ యూనో ఏంటంటే ఈ క్వశ్చన్ని మనం బేసిక్గా అరేస్ లేకుండా కూడా చేయొచ్చు. అర్థం, ఇదే క్వశ్చన్ని మనం అరేస్ లేకుండా కూడా చేయొచ్చు. సో హౌ మెనీ ఆఫ్ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బ్రో, ఇట్ ఈస్ పాసిబుల్. మీరు అనుకోకపోతే ఇట్ ఈస్ పాసిబుల్. సో బేసిక్ ఏదైనా ట్రై చేయండి ఒకసారి అందుకు ట్రై చేయండి. అరేస్ లేకుండా అయిపోద్ది ఇది. అరేస్లో మనం ఏంటంటే ఇవన్నీ స్టోర్ చేస్తాం కదా, అరేస్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కానీ దీనికి కాస్త ట్రిక్కీ బ్రెయిన్ ఉండాలి. ట్రిక్కీ, మీరు కాస్త తెలివిగా ఆలోచించాలి. బట్ నేను ఎప్పుడు కూడా అలాంటి సమ్స్ చేయించలేదు కాబట్టి మీరు అంతగానో చేసి ఉండరు. జస్ట్ చిన్న హింట్ ఇస్తా. సో ఇప్పుడు ఏంటంటే చిన్న హింట్, ట్రై చేయండి. ఇది ఒక హింట్ విన్నాక ట్రై చేయండి. వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టిన ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఏంటంటే అరేస్లో స్టోర్ చేస్తున్నాం వాల్యూస్ అన్నీ కూడా. అవునా? అరేస్లో ఒక 10 వాల్యూస్ ఉంటే 10 స్టోర్ చేస్తున్నాం. అసలు అరేస్లో మనం ఎందుకు స్టోర్ చేస్తున్నాం? ఎందుకంటే ఎక్కడిదెక్కడ స్టోర్ అయి ఉండాలి కాబట్టి. అవునా? ఎక్కడిదెక్కడ స్టోర్ అయి ఉండాలి. సచ్ దట్ నేను ఫ్యూచర్లో వాడుకోగలగాలి, ఏదైనా చేసుకోగలగాలి. అందుకే ఒక దగ్గర స్టోర్ చేస్తున్నావు నువ్వు. అవునా? అన్నీ కూడా ఒక డిఫరెంట్ ప్లేసెస్ స్టోర్ అయి ఉన్నాయి. సచ్ దట్ నీ ఫ్యూచర్లో వాడుకోగలగాలి నాకు అవసరం అయినప్పుడు. బట్ నాకిప్పుడు యూజర్ ఇస్తున్నాడు, నేను ఒక దగ్గర స్టోర్ చేస్తాను. అక్కడ స్టోర్ చేసే కన్నా నాకు అసలు ఫ్యూచర్లో వాడుతున్నా అసలు నేను ఎక్కడన్నా ఆడు స్టోర్ చేసేది ఇప్పటికిప్పుడే నేను ఇక్కడ గుర్తుపెట్టేసుకుంటే, అంటే అట్లా స్టోర్ చేశాడు, ఆడు ఇలా ఇస్తున్నాడు, యూజర్ ఇచ్చాడు, వెంటనే ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. అంటే సమ్ అనే ఒక వేరియబుల్లో ఆడు ఇంకోటి ఇచ్చాడు, సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఆడు ఇంకోటి ఇచ్చాడు, సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. అంటే బేసిక్గా ఆడు ముందు ఇచ్చిన నెంబర్ నాకు తెలియదు, నేను ఎక్కడ స్టోర్ కూడా చేసుకోవట్లేదు. అంటే ఫ్యూచర్లో ఎవరిని అడిగాడు అనుకోండి, నేను చెప్పుకోలేను. అర్థమైందా? బట్ ఈ ఒక్క క్వశ్చన్కి ఇది సరిపోద్ది కదా. అంటే చెప్తాను, ఈ పర్టికులర్ క్వశ్చన్కి నేను అరేస్ లేకుండా కూడా నేను అవి ఎక్కడ స్టోర్ చేసుకోను, ఎందుకంటే నేను ఫ్యూచర్లో వాడట్లేదు. బట్ నేను అంటే ఐ హోప్ కొంతమందికి అలా అర్థమైంది అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇక్కడ ఇలా అరేసే లేకుండా ట్రై చేయండి ఒకసారి, వెళ్ళి వస్తే మంచిది. ఇలా అరేసే లేకుండా ఇక్కడ బేసిక్గా నేనేం చేస్తానంటే రాసి ఇలా ఏం చేసిన అర్థమైందా? అంటే ఏ అనే వేరియబుల్లోనే ఈ యొక్క ఏమంటారు డేటా ఏదైతే ఉందో అడి యూజర్ ఇచ్చిన డేటా ఏ అనే వేరియబుల్లో ఆటోమేటిక్ పెడుతున్నాను. ఒకే వేరియబుల్లో అంటే నీకు విజువలైజ్ చేసుకోవాలంటే ఏంటంటే ఒకే రూమ్ ఉంది, ఒకే రూమ్లో యూజర్ ఫస్ట్ టైం 1 ఇచ్చాడు, 1 ఇవ్వగానే అందులో పెట్టుకొని అదే వాల్యూ నేను అందులో యాడ్ చేసేసుకున్నాను. దాంతో యూజర్ నెంబర్ 2 ఇచ్చాడు, నేను అందులోనే పెట్టుకున్నాను. అంటే 1 పోయింది, 1 నాకు అనవసరం, 1 పోయింది, నేను వాడుకోవట్లేదు. అదే 2 ఇచ్చింది అందులో అదే ప్లేస్ స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు 1 లేదు, 2 ఒకటే ఉంది. 2ని మళ్ళీ నా బ్రెయిన్లో పెట్టుకున్నాను. ఆడ 3 ఇచ్చాడు, 3 పెట్టాను, 1 పోయింది, 2 పోయింది. ఫ్యూచర్లో వాడుకోలేను, ఎక్కడ ఏం చేసుకోలేను. బట్ నాకు ఈ క్వశ్చన్కి అవసరం లేదు. ఆ వాల్యూస్ పాత వాల్యూస్ నాకు అవసరం లేదు. నాకు ఒక్కొక్క వాల్యూస్ నేను ఎక్కడ యాక్సెస్ చేసుకోవట్లేదు. నాకు టోటల్ సమ్ వస్తే చాలు. అందువల్ల కర్రీస్ లేకుండా కూడా నేను సమ్ చేయగలను. యూర్ అండర్స్టాండింగ్? సో ఫైనల్గా ఒకే ప్లేస్లో నేను వాల్యూ స్టోర్ చేస్తున్నా. ఆడు 1000 స్టూడెంట్స్ అన్నాడనేసి నేను ఒకే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు డిఫరెంట్ అరే ఎలిమెంట్స్ నాకేం అవసరం లేదు. ఇది ఒక్క క్వశ్చన్లో అవసరం లేదు. నువ్వు నన్ను ఆదర్శంగా తీసుకొని ఏ క్వశ్చన్కి పెద్దదానికి కూడా ఇలా ఒకే వేరియబుల్లో స్టోర్ చేయమని కాదు. ఎప్పుడు కూడా అవసరమైన ప్రతిసారి కూడా అరే క్రియేట్ చేయాలి. బట్ ఇది ఒక క్వశ్చన్కి మాత్రం చాలా సింపుల్గా వస్తారు. ఆలోచించు. 5 1 2 3 4 5 15 వచ్చింది. అబ్సల్యూట్గా ఎందుకు రాదు? అర్థమైందా? అరే క్రియేట్ చేయకుండా కూడా సంపాదించగలిగాం. అంటే మనం 3 మెథడ్స్లో ఒకే సమ్ చేసగలిగాం. టోటల్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకే 3 మెథడ్స్లో చేసాం. ఒకటి అరే వాడి 2 లూపులతో, ఇంకోటి అరే వాడి ఒకే ఒక లూప్తో, ఇంకోటి ఒకే లూప్ వాడాం బట్ అరేనే వాడలేదు. అర్థమైందా? సో బేసిక్ ద వే యూ థింక్ ఇప్పటివరకు అరేలో 1000 క్రియేట్ చేసి ప్రతి దాంట్లో కూడా డేటా పెట్టుకొని డేటాని సమ్ములో యాడ్ చేస్తాను ప్రతిసారి కూడా. ఇప్పుడు అంత నాకు వద్దు, ఒకటే క్రియేట్ చేస్తా, వాడు ఇందులో పెట్టి నాకు తెచ్చుకుంటాను లాగా. అదే నీ తెలివితేటలు. జస్ట్ నాకు స్పేస్ తగ్గుతుంది ఇప్పుడు, ఎందుకంటే నేను వాడట్లేదు. లిటరల్గా నేను వాడలేనప్పుడు నేను ఫ్యూచర్లో నాకు సమ్ ఎప్పుడైతే వచ్చేసిందో దాంతో నేను వాడట్లేదు. దాని తర్వాత నేను ఎక్కడ వాడుతున్నాను అనుకో ఫ్యూచర్లో, అప్పుడు అవన్నీ స్టోర్ చేసుకుంటాను. నేను వాడట్లేదు, నా ప్రోగ్రామ్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది, అందువల్ల నేను చేసుకోను. ఓకే, సో జస్ట్ మీరు ఆలోచించే విధానం కాస్త బాగా షార్ప్ అవుతుందని ఈ ఎగ్జాంపుల్ చెప్పి, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సో
సో లూప్ త్రూ అండ్ అరే విత్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటి లేదా నో నథింగ్, నేను దీని గురించి పెద్ద ఏం చెప్పను. ఫర్ ఈచ్ లూప్ అంటే మనం లిటరల్గా ఫర్ ఐ ఇన్ అంటే ఐ ఇన్ అంటే ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ 0 ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ అని రాస్తాం కదా. ఇక్కడ లిటరల్గా అంత అవసరం లేదు. లిటరల్ ఏంటంటే మనం ఇలా రాసుకున్నాం అనుకోండి స్ట్రింగ్ ఆఫ్ ఐ కాలన్ కార్స్ అని రాస్తే దీని మీనింగ్ ఏంటంటే ఐలోకి ఇది ఒక ఏమంటారు ఒక అరే కదా, ఇందులో ఒక్కొక్క వాల్యూ ఇందులో వచ్చేస్తుంటుంది మాటికి. అంటే ఇప్పుడు ఏ వాల్యూ అంటే తెలుసా, వాల్వో ఫస్ట్ ఐటరేషన్లో, సెకండ్ ఐటరేషన్లో అంటే ఇందులో ఐని ఏమంటారు ఫర్ ఈచ్ లూప్లో మనకి ఎటువంటి ఇండెక్స్లు ఒక్క వాడరు. డైరెక్ట్గా ఇందులో ఒక్కొక్క ఫీల్డే మనకు వచ్చేస్తుంటుంది. డైరెక్ట్గా ఇందులో ఒక్కొక్క వాల్యూ ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైంది? అంటే ఇప్పుడు ఈ ఐ వాల్యూనే వాల్వో, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ BMW, నెక్స్ట్ ఐ వాల్యూ ఫోర్డ్, నెక్స్ట్ ఐ వాల్యూనే ఈ ఏంటిది మాజానా ఏంది, ఏదో మాజ్దా ఏదో ఒక కార్ బ్రాండ్ ఉందనుకుంటే రకరకాల కార్ బ్రాండ్లు చేసి అమ్మ చెప్తున్నారు వీళ్ళంతా. ఓకే, సో బేసిక్ ఏంటంటే మనకి ఇండెక్స్లు కట్ట కాకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ నథింగ్ మోర్, యూ కెన్ ఆల్సో యూజ్ నార్మల్. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 1 పెడితే ఇది వస్తుంది మనకి ఎలాగో. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ 0 ఐ లెస్ దెన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ చేసుకుంటే మనకి అయిపోద్ది. బట్ ఇది తెలుసుకోవాలి మీరు అబ్సల్యూట్గాను. అందుకే నథింగ్, దీనికంటూ స్పెషాలిటీ ఏం కాదు. జస్ట్ యూ కెన్ యాక్సెస్ ది ఎలిమెంట్స్ లైక్ దిస్ ఆల్సో. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అంటే వాల్వో, నెక్స్ట్ BMW, ఫోర్డ్, మాజ్దా అని వస్తుంది అంతే. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇండెక్స్లో కాకుండా డైరెక్ట్గా కార్లో ఒక్కొక్క వాల్యూ ఇందులోకి వచ్చేస్తుంటుంది అంతే. అంతకుమించి చేయట్లేదు. నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ ఐ డోంట్ థింక్ యూ లర్న్ ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎలాగో నోట్స్లో ఉంది కదా, బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి దొరకదు. ఓకే, సో రియల్ లైఫ్ క్వశ్చన్స్. సో గెట్ ద ఎన్ స్టూడెంట్స్, ఈ రెండు కూడా నేను చెప్పను, మ్యాక్సిమం మీరే రాసుకోవాలి. సో గెట్ ద ఎన్ స్టూడెంట్స్ మార్క్స్ ఫ్రమ్ ది యూజర్ అండ్ ప్రింట్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్. ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది యూజర్ ఇస్తాడు, ఆ అన్ని స్టూడెంట్స్ యొక్క మార్కులు కూడా ఇస్తాడు. యావరేజ్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ మార్క్స్ నువ్వు ప్రింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ గెట్ ద, ఈ క్వశ్చన్ ఇప్పుడే చేస్తాను, ఈ క్వశ్చన్ కూడా చేయలేదు. గెట్ ద ఎన్ స్టూడెంట్స్ మార్క్స్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రింట్ ద హైయెస్ట్ మార్క్స్. అంటే ఎన్ యూజర్స్ మార్క్స్ ఇస్తాడు, అండ్ నెక్స్ట్ ఆ ఎన్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తోటి హైయెస్ట్ మార్క్స్ ఎవడు అనేది నువ్వు కనిపెట్టాలి. అండ్ ఐఎమ్ గివింగ్ యూ హింట్ ఏంటంటే ఈ రెండు క్వశ్చన్స్లో కూడా నువ్వు అరేస్ తోటి చేయొచ్చు, వితౌట్ అరే కూడా చేయొచ్చు. ఐ హోప్ ఓకే, వితౌట్ అరే కూడా చేయొచ్చు. బట్ ఐ వాంట్ యూ టు డూ ద సమ్ విత్ అరేతో డెఫినెట్గా మీకు 2 రావాలి. వితౌట్ అరేతో ఇఫ్ యూఆర్ డూయింగ్ అప్రిషియేటబుల్. ఓకే, కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు ఎలా చేసిండ్రు, ఎలా అయ్యింది, అర్థమైందా, డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఒక 1 minute సమ్మరీ చెప్పుకుంటే అరేస్ అంటే ఏంది అని, జస్ట్ సింపుల్, ఒక వేరియబుల్లో మనం ఎన్నైనా సరే ఒక వాల్యూస్ని పెట్టుకోవచ్చు. అన్ని వేరియబుల్ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే వేరియబుల్లో నువ్వు 100 అన్నా సరే డేటాను పెట్టుకోవచ్చు. అండ్ అవన్నీ కూడా నువ్వు సపరేట్గానే పిలుచుకునే ఒక ఆపర్చునిటీ కూడా ఉంది త్రూ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అని 0 నుంచి స్టార్ట్ అవుద్ది, n-1 వరకు వెళ్తుంది. అండ్ గుర్తుపెట్టుకో, అది n-1 వరకు వెళ్తుంది. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ఆఫ్ 1 అని మాత్రం యాక్సెస్ చేయాలి. ఏఆర్ఆర్ ఆఫ్ n, ఏఆర్ఆర్ ఆఫ్ n+1 అలాంటి యాక్సెస్ చేస్తే నీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అని ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, సో మనం ఏంటంటే ఈ బౌండ్లో నా ఇండెక్స్లు మాత్రమే యాక్సెస్ చేయాలి. సో అలా యాక్సెస్ చేసి ఏదైనా వస్తుంది. అండ్ ఆ సైజ్ అనేది తగ్గించుకోలేవు, పెంచుకోలేవు. బట్ ఎలిమెంట్స్ అనేవి ఇట్ క్యాన్ బి ఎడిటబుల్. అర్థమవుతుంది, ఇట్ క్యాన్ బి ఎడిటబుల్. ఒకసారి పెట్టింది మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇంకేమైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకేమున్నాయి అబ్బా, అండ్ టోటల్ లెంత్ కావాలనుకుంటే ఏదైనా పాయింట్లో నీకు అన్నీ లేకపోతే యూజర్ ఇవ్వకపోతే నీకు ఆల్రెడీ ఇలా డిక్లేర్ అయ్యి ఉంటే నువ్వు చాలా సింపుల్గా లెంత్ అనే ఒక ఫంక్షన్ వాడుకోవచ్చు, డాట్ లెంత్ అని. ఓకే, అండ్ యా దట్స్ ఇట్. ఏదైనా సరే నువ్వు ఇలా స్క్వేర్ బ్రాకెట్లో 0 అలా యాక్సెస్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా వస్తే ఇది రీసైజ్ అవ్వవు, ఇది అంతే. అర్థమైందా? సో ఐ హోప్ యా నువ్వు ఎటువంటి ఐ థింక్ సో దిస్ ఈస్ డన్ బ్రో. యా దట్స్ ఇట్. సో దాట్స్ ఆల్. అండ్ ఫర్ ఈచ్ లూప్ అన్నా సరే ఒకటే. ఫర్ ఈచ్ లూప్ అని జనరల్గా ఎక్కడ వాడతామంటే నీకు అసలు ఇండెక్స్తో సంబంధం లేదు, నీకు ఎటువంటి అవసరం లేదు అసలు ఇండెక్స్లు నువ్వు ఎక్కడ వాడట్లేదు. నువ్వు డైరెక్ట్గా అరేలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా వాడేస్తున్నావు అంతే. నీకు నో డౌట్ నువ్వు మాటికి ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ 0 ఐ లెస్ దెన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ అని రాసి అప్పుడు ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేయడానికి ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అని రాయడం బదులు సింపుల్గా ఇలా ఏంటంటే మనం ఇంట్ ఐ
కాలన్ పెట్టి ఆ మార్క్స్ అని పెట్టేసినాం అనుకో, ఇప్పుడు ఐ వాల్యూనే ఒక్కొక్కసారి ఒక్కో మార్క్స్ వస్తుంది. అంటే సింపుల్గా నువ్వు ఆ ఐనే నచ్చిన ప్లేస్లో వాడుకోవచ్చు. ఇక్కడ అయ్యనే కదా నీకు నచ్చిన పేరు పెట్టుకో. ఓకే, వాట్ ఎవర్. ఇక్కడ ఏదో అయ్యని పెట్టారు కదా, అయ్యని పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకే అండి, 2 క్వశ్చన్లు కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేసి పెట్టండి. ఓకే, సో ఐ హోప్ ఎనీ డౌట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను చెప్పినట్టే వీడియో మొత్తం చూశారు, నచ్చే ఉంటుంది అనుకుంటే, నచ్చితే ప్లీజ్ 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 వీడియో ఒక లైక్ చేయబ్బా ప్లీజ్. నువ్వు లైక్ చేస్తేనే వాడెవడో అక్కడ నేను చాలా ఒక మంచి వీడియో కోసం వెయిట్ చేస్తున్నాడబ్బా, వాడి దగ్గర వీడియో వెళ్ళట్లేదు, నువ్వు లైక్ చేస్తే వాడి దగ్గరికి వెళ్తుందేమో. లైక్ చేయొచ్చు కదా అబ్బాయి, నువ్వు బాగుపడతావు, వాడు కూడా బాగుపడాలి కదా అబ్బా. సో ప్లీజ్, అండ్ నేను కూడా బాగుపడతాను. ఓకే, స్వార్థమే అనుకుంటే స్వార్థమే, బట్ అందులో లోక కళ్యాణం కోసం. ఓకే, సో పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాను, బట్ ఓకే వాట్ ఎవర్ ప్లీజ్. అండ్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, ఒక కొత్తగా రాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నాకు తెలుసు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు మీరు అంతా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అండ్ కింద కామెంట్ సెక్షన్ ఎటువంటి డౌట్స్ ఉన్నా చెప్పండి. సో ఓకే, సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యూ మహి. రేపు మళ్ళీ కలుద్దాం. సో బాయ్.